Welcome back to my channel. Today I am explaining about how to execute constructors in inheritance. Okay, so previous video lo single inheritance ela implement chestamo cheppanandi. ఒక్కసారి ఈ వీడియోలో సేమ్ సింగిల్ ఇన్హెరిటెన్స్ లో కన్స్ట్రక్టర్ ని ఎలా ఇన్వోక్ చేయాలో చూద్దాం. ఓకే, హౌ టు ఇన్వోక్ కన్స్ట్రక్టర్స్ ఇన్ సింగిల్ ఇన్హెరిటెన్స్. లెట్స్ క్విక్లీ మూవ్ ఆన్ టు ది ప్రెజెంటేషన్. For example, we are taking two classes. One class is student, which is base class, super class or parent class, and another class is result, which is derived class. In student class, I am declaring two variables, that is number and name. For reading these two values, I am defining a constructor. Okay, next for result class, I am declaring three data members m1 m2 m3, three different subjects. Okay, for that also I am defining constructor for result class. Okay, so ఒక్కసారి ప్రోగ్రామ్ చూడండి. స్టూడెంట్ క్లాస్లో ఏం చేసాము, కన్స్ట్రక్టర్ రాసాము. ఈ కన్స్ట్రక్టర్లో నెంబర్ నేమ్ రీడ్ చేసుకున్నాం. రిజల్ట్ క్లాస్ అనేది చైల్డ్ క్లాస్. ఎందుకని ఇక్కడ మనం బ్రాకెట్లో పేరెంట్ క్లాస్ రాసాం కాబట్టి ఆటోమేటిక్గా దిస్ రిజల్ట్ క్లాస్ ఈజ్ ఎ డిరైవ్డ్ క్లాస్ అక్వైరింగ్ ద ప్రాపర్టీస్ ఫ్రమ్ దిస్ parent class. సో ఇప్పుడు ఈ రిజల్ట్ క్లాస్లో కూడా అగైన్ యు ఆర్ డిఫైనింగ్ వన్ మోర్ కన్స్ట్రక్టర్. ఇందులో మనం యాక్చువల్గా m1 m2 m3 రీడ్ చేసుకుంటున్నాం. అగైన్ డిస్ప్లే అని చెప్పి ఏం చేస్తున్నాం, దీని పేరెంట్ క్లాస్ యొక్క ఎస్ఎన్ఓ ఎస్ నేమ్ కూడా ఇక్కడికి వచ్చేస్తాయి కాబట్టి వాటిని కూడా ప్రింట్ చేసేస్తున్నాం. ఓకే, బై యూజింగ్ రిజల్ట్ క్లాస్ ఆబ్జెక్ట్ ఓన్లీ వీఆర్ డిస్ప్లేయింగ్ ఆల్ దిస్ ఫ్యూచర్. ఓకే, కానీ ఇక్కడ ఏంటి ఒక ఇది వీఆర్ రీడింగ్, వీఆర్ ఇన్వోకింగ్ స్టూడెంట్ క్లాస్ కన్స్ట్రక్టర్ ఆల్సో. సో ఈ స్టూడెంట్ క్లాస్ కన్స్ట్రక్టర్ని కూడా మనం రాయాలి అంటే ఈ ఒక్క లైన్ గుర్తుపెట్టుకోవాలండి. సో స్టూడెంట్ క్లాస్ అంటే పేరెంట్ క్లాస్ యొక్క కన్స్ట్రక్టరు, ఎందుకంటే వీఆర్ క్రియేటింగ్ ఓన్లీ ద ఆబ్జెక్ట్ ఫర్ చైల్డ్ క్లాస్. కన్స్ట్రక్టర్ ఎప్పుడు ఎగ్జిక్యూట్ అవుతుంది, ఓన్లీ వెన్ యు ఆర్ క్రియేటింగ్ అన్ ఆబ్జెక్ట్. బట్ ఇన్హెరిటెన్స్లో మనం మ్యాక్సిమం ఏం చేస్తాము, పేరెంట్ క్లాస్కి ఆబ్జెక్ట్ క్రియేట్ చేయకుండా ఓన్లీ క్రియేటింగ్ ఆబ్జెక్ట్ ఫర్ ది చైల్డ్ క్లాస్. చైల్డ్ క్లాస్ ఆబ్జెక్ట్ క్రియేట్ చేసినప్పుడు ఏమవుతుంది, చైల్డ్ క్లాస్ యొక్క కన్స్ట్రక్టర్ మాత్రమే ఎగ్జిక్యూట్ అవుతుంది. దెన్ వాట్ అబౌట్ పేరెంట్ క్లాస్ కన్స్ట్రక్టర్? అందుకోసం ఈ చైల్డ్ క్లాస్లో ఉన్న కన్స్ట్రక్టర్లో నుంచి పేరెంట్ క్లాస్ యొక్క కన్స్ట్రక్టర్ని ఎగ్జిక్యూట్ చేయాలి. ఎలా ఎగ్జిక్యూట్ చేస్తాం, by using the class name of parent, that is student dot init self అంటే కరెంట్ ఇన్స్టెన్స్ని పాస్ చేస్తే సరిపోతుంది. ఓకే, సో క్విక్లీ మూవ్ ఆన్ టు ది ఎగ్జిక్యూషన్ సెషన్. First you need to create parent class which is student. In this you need to create a constructor. ఏమేమి వేరియబుల్స్ తీసుకుందాం అనుకున్నాం, నెంబర్ నేమ్. ఎంటర్ నెంబర్. ఓకే, సో ఎందుకు ఇంటీజర్గా కన్వర్ట్ చేస్తున్నాం, మీరు ఏ డేటా రీడ్ చేసుకున్నా విచ్ ఈజ్ ఆఫ్ స్ట్రింగ్ టైప్ కాబట్టి దట్ డేటా విల్ బీ కన్వర్ట్ ఇంటూ ఇంటీజర్. నేమ్కి కన్వర్షన్ అక్కర్లేదు కాబట్టి డైరెక్ట్గా నేమ్ రాసేస్తారు. ఇక్కడికి స్టూడెంట్ క్లాస్ అయిపోయింది. నెక్స్ట్ వీ నీడ్ టు క్రియేట్ రిజల్ట్ క్లాస్. రిజల్ట్ క్లాస్ ఇప్పుడు చైల్డ్ క్లాస్ కాబట్టి దాని పేరెంట్ ఏంటి, స్టూడెంట్. ఓకే, సో అగైన్ హియర్ యూ నీడ్ టు డిఫైన్ ఏ కన్స్ట్రక్టర్, బట్ విత్ ఇన్ దిస్ వాట్ ఈస్ ద ఫస్ట్ స్టేట్మెంట్ యూ నీడ్ టు రైట్, ఇన్వోకింగ్ ద పేరెంట్ క్లాస్ కన్స్ట్రక్టర్. ఎందుకు ఇన్వోక్ చేయాలి, మనం కన్స్ట్రక్టర్ ఎప్పుడు ఎగ్జిక్యూట్ అవుతుంది, వెన్ ఎవర్ యు ఆర్ క్రియేటింగ్ అన్ ఆబ్జెక్ట్, బట్ వీఆర్ నాట్ క్రియేటింగ్ ఆబ్జెక్ట్ ఫర్ ది పేరెంట్ క్లాస్. అంతే కదండి, పేరెంట్ క్లాస్కి ఆబ్జెక్ట్ క్రియేట్ చేయకుండా చైల్డ్ క్లాస్ తోటి ఎగ్జిక్యూట్ చేస్తున్నాం కాబట్టి చైల్డ్ క్లాస్ ఆబ్జెక్ట్ క్రియేట్ చేసినప్పుడు చైల్డ్ క్లాస్ యొక్క కన్స్ట్రక్టర్ ఎగ్జిక్యూట్ అవుతుంది. సో చైల్డ్ క్లాస్ కన్స్ట్రక్టర్ ఎగ్జిక్యూట్ అవుతున్న ఇమీడియట్గా మనం ఏం చేయాలి, ఓకే, పేరెంట్ క్లాస్ ఏదైతే ఉందో పేరెంట్ క్లాస్ యొక్క కన్స్ట్రక్టర్ని అక్కడి నుంచి ఎగ్జిక్యూట్ చేసేటట్టు రాయాలి. అర్థమవుతుందా? సో ఓన్లీ ఇది ఎప్పుడు వస్తుంది అంటే when you are executing constructor of the parent class. ఎందుకంటే మనం చైల్డ్ క్లాస్ క్రియేట్ చేసి వదిలేస్తున్నాము
కానీ పేరెంట్ క్లాస్ కన్స్ట్రక్టర్ కూడా మనం ఎగ్జిక్యూట్ చేయాలి అంటే ఖచ్చితంగా ఆ పేరెంట్ క్లాస్ ఏదైతే ఉందో పేరెంట్ క్లాస్ రాసి ఇనిట్ మెథడ్ రాయాలి. ఓకే, సో విత్ ఆబ్జెక్ట్ సెల్ఫ్ అంటే యు ఆర్ యాక్సెసింగ్ parent class constructor by using this line. How we can access? By using class name student and accessing the constructor. Next, ఇప్పుడు result class constructor లో మీరేం చేయాలనుకుంటున్నారు? I am reading 3 different subject marks. ఓకే, ఇక్కడతో రిజల్ట్ క్లాస్లో ఉన్న కన్స్ట్రక్టర్ కంప్లీట్ అయిపోయింది. నౌ యూ నీడ్ టు క్రియేట్ డిస్ప్లే మెథడ్. ఇప్పుడు ఈ డిస్ప్లే మెథడ్లో ఏం చేస్తున్నాం? బేస్ క్లాస్లో ఉన్న స్టూడెంట్ నెంబర్ని అన్నీ ఇక్కడే ప్రింట్ చేయాలనుకుంటున్నాం. ఎందుకంటే బై డిఫాల్ట్ చైల్డ్ ఆ ప్రాపర్టీస్ అన్నిటినీ యాక్సెస్ చేయగలదు కాబట్టి మీరు ఇక్కడే రాసేయచ్చు. సెల్ఫ్ డాట్ M1 చూసారా, యాక్చువల్గా మనం M1 M2 M3ని మాత్రమే యాక్సెస్ చేయగలం, కానీ SNO SNameని కూడా ఎలా యాక్సెస్ చేయగలుగుతున్నాం? ప్రాపర్టీ ఆఫ్ ఇన్హెరిటెన్స్. దట్ ఈస్ ద అడ్వాంటేజెస్ ఆఫ్ ఇన్హెరిటెన్స్. చూసారా, ఎక్కడ మనం ఇన్హెరిట్ చేయటం వల్ల స్టూడెంట్ నెంబర్ నేమ్ కూడా ఇక్కడే రాసేస్తున్నాము. ఇప్పుడు మనం ఏం చేస్తాం? ఓన్లీ క్రియేటింగ్ అన్ ఆబ్జెక్ట్ ఫర్ రిజల్ట్ క్లాస్. బై యూజింగ్ దట్ క్లాస్ వీఆర్ యాక్సెసింగ్ డిస్ప్లే మెథడ్. ఎప్పుడైతే ఆర్ రిజల్ట్ అంటారో ఫస్ట్ కన్స్ట్రక్టర్ ఎగ్జిక్యూట్ అవుతుంది. అందులో నుంచి మనం ఏం చేస్తున్నాం? పేరెంట్ క్లాస్ యొక్క కన్స్ట్రక్టర్ని ఎగ్జిక్యూట్ చేస్తున్నాం. ఆ తర్వాత M1 M2 M3 రీడ్ చేసుకుంటారు. అండ్ దెన్ ఆర్ డాట్ డిస్ప్లే. నెక్స్ట్ డిస్ప్లేయింగ్ ఆఫ్ ఆల్ దోస్ థింగ్స్. సో ఎగ్జిక్యూట్ దిస్ వన్. నేమ్. సో పేరెంట్ క్లాస్ కన్స్ట్రక్టర్ అయిపోయింది. వెయిట్ ఎ మినిట్. Okay, we are not writing, just a minute. Self dot M1, self dot M2, student. What is the error shows? Student dot init, but positional arguments. No errors, I think. 2 అండర్స్కోర్స్ ఇచ్చేసాము. స్టూడెంట్ స్పెల్లింగ్ కరెక్టే. తర్వాత సెల్ఫ్ డాట్ M1, సెల్ఫ్ డాట్ M2, సెల్ఫ్ డాట్ M3, సెల్ఫ్. ఒకసారి జస్ట్ వెయిట్. 101 భారతి ఆర్ డాట్ కెమిస్ట్రీ ప్రింట్ అవుతున్నప్పుడు ఇట్ డిస్ప్లేస్ అన్ ఎర్రర్. Just a minute. Oh, sorry. We are writing as a function. Sorry. When you are using super keyword, you are using as a function. But I am writing direct class name. Sorry for that. Enter Bharati, first subject marks, second subject marks, and you can display all those things. Okay. So without using student, we are also accessing super keyword. ఇలా సూపర్ అన్నప్పుడు పేరెంట్ క్లాస్ ఏదైతే ఉందో పేరెంట్ క్లాస్ యొక్క
డేటాని యాక్సెస్ చేయడానికి వాడతాం. అలాంటి కేసెస్లో యూ నీడ్ నాట్ టు గివ్ ఎనీ సెల్ఫ్. ఓకే, సో 2 డిఫరెంట్ వేరియేషన్స్ అండి. ఇలా డైరెక్ట్గా సూపర్ కీవర్డ్ యూస్ చేసి అయినా సరే యూ కెన్ ఇన్వోక్ పేరెంట్ క్లాస్ కన్స్ట్రక్టర్. ఓకే, సూపర్ అంటే దీనికి సూపర్ ఏంటి, స్టూడెంట్. సో స్టూడెంట్స్లో ఉన్న ఇనిట్ మెథడ్. సో అలాంటి సినారియోస్లో ఇక్కడ ఇనిట్ రాయకూడదు. ఇంకొక మెథడ్ ఏంటి, స్టూడెంట్ డాట్ ఇనిట్. ఇప్పుడు ఇక్కడ సెల్ఫ్ ఇవ్వాలి. ఓకే, సో ఐదర్ ఈ అప్రోచ్ అయినా ఫాలో అవ్వండి, లేదు అంటే ఈ అప్రోచ్ అయినా ఫాలో అవ్వండి. ఓకే, సో ఏది రాసినా కరెక్టే, like that. Okay, so by using super keyword also we can execute parent class constructor. Thank you.